ఆకాశవాణి 11 పాలనలో రైతు సంక్షేమానికి భరోసాపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన విజయవంతంగా 11 పూర్తి చేసుకుంది. 2014లో సబ్కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటూ ఎన్డీఏ పాలనలో భారతదేశం కొత్త పుంతలు తొక్కింది. ఆర్థికంగానూ బలపడింది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మొత్తంగా ఈ 11 పేదలు, రైతులు, యువత, మహిళా సాధికారత అనే 4 కీలక స్తంభాలపై వికసిత్ భారత్ను నిర్మిస్తూ వీటికి లక్షల కోట్ల రూపాయలను కేటాయించి ఇతర అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధిస్తోంది. అయితే ముఖ్యంగా దేశానికి వెన్నెముకగా నిలిచే రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ 11 ఎన్నో విధానాలు, పథకాలను రూపొందించింది. రైతుల ఆదాయాన్ని పెంచడం, రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, పంటల దిగుబడులను పెంచడం, వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల అభివృద్ధిని ప్రోత్సహించడం, వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరచడం, వ్యవసాయ మౌలిక వసతులు అభివృద్ధి చేయడం, ఉత్పత్తుల ఖర్చులను తగ్గించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించడానికి ప్రాధాన్యత కల్పించింది. రైతులకు ఏటా ఆర్థిక సాయం అందించడం, రైతులకు పింఛన్ పథకాలు, పంట నష్టాలకు బీమా రక్షణ, డిజిటల్ వ్యవసాయ రంగంలో వృద్ధిని పెంచడం కోసం పలు సంక్షేమ విధానాలు, పథకాలను రూపొందించింది. వాటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, నమో డ్రోన్ దీదీ, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశంలోని రైతుల అభివృద్ధితో పాటు వారి ఆర్థిక సాధికారతకు బాటలు వేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, దేశ పోషణకు అహర్నిశలు శ్రమించే దేశ రైతు సోదరీ సోదరులను చూసి మేమెంతో గర్విస్తున్నాం. రైతులకు, పర్యావరణానికి మేలు చేసే ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ రైతు సంక్షేమం మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. पीएम किसान सम्मान निधि से किसानों को करीब 3 लाख करोड़ रुपए की आर्थिक मदद दी गई है. पिछले 10 वर्षों में कृषि लोन की राशि 3.5 गुना हो गई है. अब पशुपालकों और मत्स्य पालकों को भी किसान क्रेडिट कार्ड दिया जा रहा है. 11 మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డేర్తో పాటు వ్యవసాయం మరియు సహకార విభాగానికి ఈ 11 బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం అనేక రెట్లు పెంచింది. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవసాయం కోసం 27,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రస్తుతం ఈ బడ్జెట్ 1.25 లక్షల కోట్లకు చేరింది. అంటే 2013-14తో పోలిస్తే 2025-26లో వ్యవసాయ బడ్జెట్లో 5 రెట్లు పెరుగుదల కనిపించింది. ధరల వ్యత్యాసం నుంచి రైతుకు రక్షణ కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే 14 ఖరీఫ్ సీజన్ పంటలకు వ్యయంపై 50% అధికంగా కనీస మద్దతు ధర పెంచింది. ఈ కనీస మద్దతు ధరతో పప్పు ధాన్యాల కొనుగోళ్లలో 7,350%, నూనె గింజల సేకరణలో 1,500% పెరుగుదల నమోదయ్యింది. साथियों, किसानों का हित हमारी सरकार की सर्वोच्च प्राथमिकता है. आज सरकार हर किसान परिवार के इर्द गिर्द एक पूरा सुरक्षा कवच बना रही है. किसानों को सस्ती खाद मिलती रहे, इसके लिए बीते वर्षों में हमारी सरकार ने लाखों करोड़ रुपए खर्च किए. दुनिया में आज यूरिया की जो बोरी రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అప్పటి నుంచి రైతులకు సాయంగా ప్రత్యక్ష నగదు బదిలీ కింద సంవత్సరానికి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అందిస్తోంది. అలానే 2014లో కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డుల కేసీసీ రుణ పరిమితి 3 లక్షల రూపాయలు ఉండగా దాన్ని 2025-26లో 5 లక్షలకు పెంచింది. దీంతో వేలాది మంది రైతులతో పాటుగా పశుసంవర్ధక, పాడి, మత్స్య తదితర రంగాల్లోని వారికి లబ్ధి కలిగింది. ఫలితంగా ఇప్పుడు 7 కోట్ల మందికి పైగా రైతులు సులభంగా రుణాలు పొందగలిగారు. 2014లో మొత్తం కేసీసీ రుణం 4.26 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా
అది ఇప్పుడు రెట్టింపు కన్నా ఎక్కువగా 10 లక్షల కోట్లకు చేరుకుంది. बीजेपी ने निरंतर प्रयास किया है कि किसानों को सशक्त करे, उनके खर्च कम करे, उनकी आय बढ़ाए। हमने लागत का 1.5 गुना एमएसपी देने का वादा किया था, हमने वो गारंटी को पूरा करके दिखाया। हमने दाल की एमएसपी पर रिकॉर्ड खरीदी करके हमारी गारंटी पूरी की। हमने सिंचाई के नेटवर्क को सशक्त करने का वादा किया था, वो गारंटी भी हमने पूरी की। किसानों को कोल्ड स्टोरेज की दिक्कत ना हो, इसके लिए दुनिया का सबसे बड़ी भंडारण योजना पर पूरा काम हो रहा है। आप जानते हैं कि जो 7 मेगा टेक्सटाइल पार्क देश में बनने वाले हैं, उनमें से भी एक यहाँ तेलंगाना में बनने जा रहा है। ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద 2015 నుంచి 2020 కాల వ్యవధిలో 50,000 కోట్ల రూపాయల వరకు కేటాయించగా 2021 నుంచి 2026 వరకు 93,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానం విత్తనం నుంచి విపణి దాకా ద్వారా నాణ్యమైన విత్తనాలు, మెరుగైన మార్కెట్ సౌలభ్యంతో వ్యవసాయానికి సమగ్ర ప్రోత్సాహం అందుతోంది. గత 10 సంవత్సరాలలో 3 రెట్లకు పైగా తేనె ఎగుమతి పెరిగింది. మెగా ఫుడ్ పార్కుల సంఖ్య 2014లో 3 కాగా 2024లో 24కు పెరిగింది. రైతులకు సౌర పంపుల సంఖ్యలో 92 రెట్లు పెరుగుదల నమోదయ్యింది. దేశంలోని 1.8 లక్షలకు పైగా కిసాన్ సమృద్ధి కేంద్రాలను సర్వసదుపాయ కేంద్రాలుగా అభివృద్ధి చేసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 1.75 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన క్లెయిమ్ల పరిష్కారం చేసింది. ఆహార శుద్ధి సామర్థ్యం కూడా 20 రెట్లు పెరిగింది. 2013-14లో ఇది 12 లక్షల టన్నులుగా ఉండగా 2024-25లో 242 లక్షల టన్నులకు చేరింది. అలానే ఆహారోత్పత్తిలో ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. పాడి పరిశ్రమలో 1వ స్థానం, గుడ్లు, చేపల్లో 2వ స్థానం, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో నిలిచింది. ఇటువంటి రైతు సంక్షేమ నిర్ణయాలతో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన 11 ఏళ్ల పాలనలో రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధితో పాటు బహుముఖ రంగాలలో సుస్థిరమైన అభివృద్ధిని నమోదు చేయడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. 11 ఏళ్ల పాలనలో రైతు సంక్షేమానికి భరోసాపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన రాజ్ కుమార్ సింగ్, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.